ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నా. బాగున్నారా? ఈ సమయంలో కొన్ని నిమిషాలు ప్రభు వాక్యమును ధ్యానించొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి 5వ అధ్యాయం మొదటి వచనం. నీవు దేవుని మందిరముకు పోచున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఆమేన్. మనము దేవుని మందిరంకి వెళ్తున్నప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అవును, మనము ఆయన వారము, ఆయన పోలిక చొప్పున తన స్వరూపమందు మనలను తయారు చేసిన దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీవు దేవుని మందిరంకి పోచున్నప్పుడు నీ ప్రవర్తన చూచుకొనుము. ఆమేన్. అంటే దేవుడు మనల్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోమని చెప్పేసి దేవుడు వాక్కు సెలవిస్తుంది. అవును, మనలను పంపిన దేవుడు కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే చాలా ఇష్టము. ఆదికాండంలో మనం చూసినట్టయితే దేవుడు సృష్టి అంతా చేసిన తర్వాత దేవుడు ప్రతీది కూడా వన్ బై వన్ ఆ సృష్టి అంతట్లో కూడా అది ఏ విధముగా ఉన్నదని చూసినప్పుడు దేవుడు అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఇది చాలా మంచిగా ఉన్నది, ఇది చాలా మంచిగా ఉన్నది అని చెప్పేసి ప్రభు వాక్కులో మనకి కనబడుతుంది. నిజమే దేవుని ప్రియులారా, దేవుడు కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం చాలా ఇష్టము. ఆయన పోలికలో ఆయన స్వరూపమందు చేయబడిన మనము కూడా దేవునిని పోలే భూమి మీద జీవించాలి, దేవుడు లాగే మనం బ్రతకాలి. మరి దేవుని మందిరం పోచున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. అసలు మనము దేవుని మందిరంలో ఎలాగ ప్రవర్తించాలి, అసలు దేవుని మందిరము ఏమిటి అంటే గనక పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఇలా సెలవిస్తుంది. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, ఆ ఆలయము మీరే. ఆమేన్. ఆ ఆలయమై మనమే అయి ఉన్నాము అంట. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, ఆ ఆలయం మీరే. ఆమేన్. నిజమే దేవుని ప్రియ సహోదరుడా, సహోదరి. అన్నిటికంటే విలువైనది ఏమిటి అంటే, విలువైనది ఏమన్నా ఉన్నదా అంటే గనక దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు తన చేతులతో నిర్మించుకున్న మీరు నేనే విలువైన వారము. అందుకే దేవుని ఆలయము ఏమై ఉన్నది అంటే గనక మన హృదయమే దేవుని ఆలయమై ఉన్నది. ఆ దేవాతి దేవుడగుడు యేసు క్రీస్తు వారు మన హృదయంలోనికి వచ్చి నివసించాలి అని, మన హృదయమునే ఆయన దేవాలయముగా చేసి ఉండాలి అని ఆశపడుతున్నాడు కదా. మరి మనము దేవునికి హృదయములో చోటు ఇవ్వగలుగుతున్నామా? ఎందుకంటే నీవు దేవుని మందిరంకు పోచున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలని దేవుడు వాక్కు సెలవిస్తుంది. మనము దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్తాము అంటే కేవలం ఆదివారం వెళ్తాం, లేదా శుక్రవారం, మరికొందరైతే శనివారం వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు ఆయా సందర్భంలో. కానీ దేవుని మందిరం పోచున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను అంటే, దేవుని మందిరం ఏమిటి అంటే నీ హృదయమే దేవుని మందిరం. కాబట్టి 24/7 దేవుడు నీలో ఉండడానికి, దేవుడు నాలో ఉండడానికి ఆశపడుతున్నాడు. కాబట్టి మన యొక్క ఆలోచనలను, మన యొక్క తలాంపులను, మన యొక్క హృదయములను ఎరిగిన దేవుడు మనలోనే ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన ఉండేలాగా మనం బ్రతకగలుగుతున్నామా? ప్రతిరోజు మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని ఆయన మన హృదయంలో నివసించేలాగా పరిశుద్ధముగా, పవిత్రముగా మనము బ్రతకగలిగితే గనక, దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. అంటే మనము ఎప్పుడైతే పరిశుద్ధముగా ఉంటామో ఆ దేవుడు మనలో ఉంటాడు. కాబట్టి మన హృదయమే దేవాలయము. కాబట్టి మనము చాలా విలువైన వారము. ఎందుకంటే దేవుడు తనకంటే కొంచెము తక్కువగా మనలను నిర్మించి ఆయన ఈ భూమి మీదకి పంపారు. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో మనము చాలా ప్రత్యేకమైన వారము. కాబట్టి మన హృదయములో దేవుడు ఉండేలాగా మనలను మనము సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని దేవుడికి మన హృదయములో చోటిస్తే, మనము ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్రాంతాల్లోకి వెళ్తున్నా, ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా మనలో దేవుడు నివసిస్తాడు.
ఎప్పుడైతే మనలో దేవుడు ఉంటాడో ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా దేవుని గురించి తెలుసుకుంటారు, దేవుని గురించి వింటారు, దేవుని దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఆయన ఆలయం పరిశుద్ధమై ఉన్నది. కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. అంటే మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉన్నామో మనలను చూసి అనేకులు ఆకర్షితులుగా మార్చబడి మన ద్వారా దేవుని యొద్దకి నడిపించబడతారు. ఆమేన్. ప్రైజ్